నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. నేషనల్ పెన్షన్ స్కీమ్ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచే అమలు. ఇక ఆధార్ తప్పనిసరి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ చందాదారులకు బిగ్ అలర్ట్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పెన్షన్ పథకం సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త సెక్యూరిటీ లేయర్ ను తీసుకువచ్చింది. అదే 2 ఫ్యాక్టర్ ఆధార్ ఆధారిత అథెంటికేషన్. సిఆర్ఏ సిస్టమ్ లో పాస్వర్డ్ సాయంతో లాగిన్ అయ్యే వినియోగదారులకు ఈ కొత్త రూల్ వర్తించనుంది. తప్పనిసరిగా వారు ఆధార్ ఆధారిత అథెంటికేషన్ తోని లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ వచ్చే నెల ఏప్రిల్ 1, 2024 నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మార్చి 15, 2024 రోజున ఓ సర్క్యులర్ జారీ చేసింది పిఎఫ్ఆర్డీఏ. పిఎఫ్ఆర్డీఏ తీసుకువచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ లేయర్ ద్వారా పలు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పవచ్చు. 2 ఫ్యాక్టర్ విధానం అనేది సిఆర్ఏ సిస్టమ్ ను గుర్తు తెలియని వ్యక్తులు యాక్సెస్ చేసే రిస్క్ ను గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే ఈ అదనపు సెక్యూరిటీ లేయర్ అనేది ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్లు సురక్షితంగా నిర్వహించేందుకు దోహదపడుతుంది. అలాగే ఖాతాదారులు భాగస్వామ్యుల ప్రయోజనాలను కాపాడుతుంది. పిఎస్ఆర్డీఏ తాజా సెక్యులర్ ప్రకారం ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్ అనేది ప్రస్తుత యూజర్ ఐడి, పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ప్రాసెస్ కు ఇంటిగ్రేట్ చేయబడుతుంది. దీని ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిఆర్ఏ సిస్టమ్ యూసేజ్ చేసేందుకు 2 ఫ్యాక్టర్స్ అథెంటికేషన్ అనేది అవసరం అవుతుంది. దీంతో డబుల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్లు, వారి అనుబంధ ఆటోనమస్ సంస్థలు పాస్వర్డ్ ఆధారిత లాగిన్ ద్వారా సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు. ఎన్పిఎస్ ట్రాన్సాక్షన్ నిర్వహించేందుకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సిఆర్ఏ సిస్టమ్ యాక్సెస్ చేస్తున్నారు. ఇకపై పాస్పోర్ట్ తో పాటు ఆధార్ అథెంటికేషన్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే లాగిన్ విజయవంతంగా అవుతుంది. ఈ మార్పులకు సంబంధించి వివరణాత్మక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రభుత్వ నోడల్ ఆఫీసర్లు సిఆర్ఏ తెలియజేయనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.